హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. మనం డైలీ ఇంట్లో యూస్ చేసే గోధుమ రవ్వతోనే నేను ఇక్కడ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేయబోతున్నాను. అది కూడా యూనిక్ రెసిపీ అండి. చాలా జ్యూసీగా, చాలా టేస్ట్గా ఉంటుంది. మరి ఈ స్వీట్ రెసిపీని చూసేద్దామా ఎలా ప్రిపేర్ చేయాలో. నేనైతే కప్పు నిండా గోధుమ రవ్వ ఉంటుంది కదా, ఆ రవ్వని తీసుకున్నాను. గోధుమ రవ్వని మనం మెత్తగా గ్రైండ్ చేయొద్దండి, పౌడర్ లాగా. జస్ట్ కొంచెం పలుకుల్లా ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ నేను చూస్తున్నాను కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అదే డైరెక్ట్ గోధుమ రవ్వతో ప్రిపేర్ చేసామనుకోండి, ఎక్కువగా మనకి పలుకుల్లాగా, సో కాస్త తినడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీగా ఉంటుంది తినడానికి. సో ఇప్పుడు చిన్న మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో హాఫ్ కప్ వచ్చేసి సూజీ రవ్వని యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు షుగర్ వచ్చేసి మనకి ఇందులోకి తగినంత, అంటే నేను ఏ కప్పుతో అయితే ఈ గోధుమ రవ్వను తీసుకున్నానో అదే కప్పులో హాఫ్ కప్పు షుగర్ పౌడర్ నేను యాడ్ చేస్తున్నాను. ఇందులో మనకి తినడానికి కొంచెం టేస్ట్ అనేది రావాలి కాబట్టి ఇందులో వచ్చేసి యాలకుల పౌడర్, దీంతోపాటు డ్రై ఫ్రూట్స్ ఏదైనా మీరు కలుపుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా ఎలా అంటే కచ్చపచ్చగా దంచి యాడ్ చేసుకోవాలి. దీంతోపాటు పాలు యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్. అండ్ ఇందులో వచ్చేసి ఆయిల్ వచ్చేసి 3 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. వీటన్నిటి ఇందులోకి తీసుకున్న తర్వాత స్పూన్తో మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇందులో కొంచెం ఏం చేయాలంటే బేకింగ్ సోడా ఉంటుంది కదా, బేకింగ్ సోడాని కూడా ఇందులోనే యాడ్ చేసేసి ఒక్క హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టేయాలి. 15 మినిట్స్ అయినా కనీసం మనం పెట్టాలన్నమాట. పెట్టామనుకోండి, అప్పుడు ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఈ గోధుమ రవ్వ దీంతోపాటు మనం సూజీని కూడా యాడ్ చేసాం కదా, సో కొంచెం పలుకులు లేకుండా మెత్తగా అయిపోతుంది. సో మనకి ఇది కొంచెం పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను ప్యాన్ తీసుకున్నాను. నాన్ స్టిక్లో అయితేనే మీరు ప్రిపేర్ చేయండి, నాన్ స్టిక్లో బెస్ట్గా వస్తుంది, కింద మాడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ నాన్ స్టిక్ మీద ఘీతో మనం గ్రీస్ చేసేసుకోవాలి. గ్రీస్ చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి, మనకు కొంచెం ఇది ఫ్లఫీగా కనిపిస్తుంది కదా, ఇంకొంచెం మనం కలుపుకోవాలి. ఇక్కడ నేను కనిపిస్తున్నటువంటి ఈ కన్సిస్టెన్సీ చూశారు కదా, సో ఇదే విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. లో ఫ్లేమ్ మీద పెట్టి దీన్ని మనం ప్రిపేర్ చేయాలి. పిల్లలు స్కూల్స్కి వెళ్ళి వచ్చిన వెంటనే ఇది తిన్నారనుకోండి, వాళ్ళైతే టేస్ట్గా అయితే ఇంకొకసారి చేసి ఇమ్మంటారు, అంత రుచిగా ఉంటుంది. ఎందుకంటే మనకి జ్యూసీగా ఉంటుంది, తినేటప్పుడు చాలా మెత్తగా ఉంటుందన్నమాట. ముందైతే మనం ఏం చేయాలంటే కొంచెం దీన్ని మనం ఇక్కడ ప్రిపేర్ చేసిన తర్వాత లో ఫ్లేమ్ మీద, నాకైతే ఒక 20 మినిట్స్ అలా పెట్టేశాను. డైరెక్ట్గా స్పూన్తో మనం టర్న్ చేయకుండా నేనైతే ఇక్కడ మూత పెట్టేసి ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. చేసిన తర్వాత దీన్ని కూడా లో ఫ్లేమ్ మీద ఒక్క 10 మినిట్స్ రెండో వైపు పెట్టేస్తే చాలు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొంచెం దాన్ని పక్కన పెట్టేసి ఇందులో కావాల్సిన షుగర్ సిరప్ని కొంచెం మనం తీసుకుందాం. ఆల్రెడీ ఇందులో షుగర్ యాడ్ చేసాం, బట్ పైన కూడా మనం కొంచెం షుగర్ సిరప్ అనేది దాని మీద వేసామనుకోండి, జ్యూసీగా చాలా రుచిగా టేస్టీగా వస్తుంది. అందుకే మనం ఏం చేయాలంటే ఇందులో ముందుగానే మనం షుగర్ పౌడర్ తీసుకునేటప్పుడు కొంచెం తక్కువలో తీసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఇందులో షుగర్ సిరప్ యాడ్ చేస్తాం కాబట్టి, సో కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, రెండు వైపులా మాకు పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత షుగర్ సిరప్ని దీని మీద వేసేసుకోవాలి. వేసిన తర్వాత దీని మీద కొంచెం డ్రై ఫ్రూట్స్ అండ్ దీంతోపాటు తెల్ల నువ్వులు ఉంటాయి కదా, ఈ నువ్వుల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, చాలా జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని ఈ విధంగా అంటే దీనిపైన మన షుగర్ సిరప్ని యాడ్ చేసిన తర్వాత ఒక్క 5 మినిట్స్ మన స్టవ్ని ఆఫ్ చేసేసి పక్కన పెట్టేస్తే చాలు, మనకి ఈజీగా జ్యూసీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనకు కావాల్సినటువంటి షేప్లో కట్ చేసేసుకొని మనం దీన్ని ఫ్రిడ్జ్లో వచ్చేసి ఒక 3 డేస్ వరకు ఈజీగా దీన్ని స్టోర్ చేసేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుందండి తినేటప్పుడు. సో తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ. అండ్ మీకు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి, ఈ వీడియో చూసిన వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.